నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఏపీ విషయానికి వస్తే, ఏపీలో నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సేనాని మీటింగ్లో మాట్లాడుతూ రక్తం సలసలా మరుగుతోంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్రజలు నాకు టైం ఇవ్వండి, దేశ నిర్మాతలుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతా, సినిమా హీరోనే కానీ రక్తం మాత్రం సలసలా మరుగుతుంది అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు సార్? కామెడీకి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టండి సార్. ఎంతకన్నా కామెడీ చేయొద్దు సార్. దయించి కామెడీకి కూడా అసహ్యం వేస్తుంది. అంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారని చెప్పాలి. అసలు నాకు తెలియకూడదు దేనికి మరుగుతుంది ఆయనకి రక్తం. ఒక గవర్నమెంట్ నీ చేతికి ఇచ్చిన తర్వాత నువ్వు గవర్నమెంట్లో గుడ్ గవర్నెన్స్ ఏం చేయాలన్న బేసిక్ అవగాహన లేకుండా ఒక సుగాలి ప్రీతి అండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలతో అధికారమే పరమావధి అని అడ్డమైన గడ్డి కరిచి అధికారం వచ్చిన తర్వాత అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యమం జరుగుతుంటే కనీస బాధ్యత లేకుండా మీ కార్యకర్తలకి అవగాహన కార్యక్రమం పెట్టుకున్నావు. శాబాష్. కందుల దుర్గేష్ గారు నాకు తెలిసి పర్యాటక శాఖ మంత్రి. ఆయన కాదని నువ్వు ఎగేసుకుని ఆ నాదెండ్ల మనోహర్ గారిని తీసుకుని ఎందుకు వెళ్ళినట్టు అక్కడికి? పాయింట్ నెంబర్ 3. ఇవన్నీ ఒక ఎత్తి అయితే నిన్న మీరు ఆ సభలో మాట్లాడుతున్న దానికి నీకు రక్తం మరగడానికి ఒక జాతీయ పార్టీ చేసేయడానికి ఇటు అభిమానులు పక్క రాష్ట్రం నుంచి వచ్చి నీకు సందర్శనకు వస్తే రామారావు గారు పార్టీ పెట్టక మునుపు తిరుపతి దర్శనం అయిన తర్వాత తమిళనాడు వెళ్ళి ఆయన చూసుకుని వచ్చేవారు. ఆయన ఎప్పుడు ఇలాంటి ఆవేశానికి నేను జాతీయ పార్టీ పెట్టేస్తాను, జాతీయ విధానాలు మొన్న ఉట్టికెగరలేని స్వర్గం అని తెలుగుదేశం దయాధర్మ భిక్షలతో గెలిచిన 21 స్థానాలు, అందులో 13 మంది తెలుగుదేశం వాళ్ళు. మీకు క్షేత్రస్థాయిలో ఏమీ లేదని అందరికీ తెలిసిన విషయమే. నాదెండ్ల మనోహర్ తప్ప పనికొచ్చిన నాయకుడు జైన్ అయితే ఒట్టు. ఏ ప్రాతిపదిక మీద మాడతారు అసలుకి? అవగాహన ఎవడే? మీ అందరూ వెర్రివేదల్లో కనబడుతున్నావా? కేవలం అధికార దర్పం వెలిగించుకోవడానికి ఆ 11 మంది 21 మంది 100% స్ట్రైక్ రేట్ అని స్టేజ్ మీద బల ప్రదర్శనకి ఎవరికవసరం? ఇప్పుడు ఎవరికోసరం మీ బల ప్రదర్శన? చాలా మాట్లాడి ముఖ్యమంత్రి నాదెండ్ల మనోహర్ సంబోధించిన దానికి పర్వసత్వం అనుభవించడానిక, తన్మయత్వాన్ని ఆస్వాదించడానిక? నాకు అర్థం కాని విషయాలు. అసలు మీరు నిజంగా చెప్తున్నాను, మొన్న ఆవిర్భావ సభలో జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడానికి టైం వేస్ట్. ఇవాళ మళ్ళీ బల ప్రదర్శన సభ పెట్టి అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నార్థుల పరిస్థితి ఏంటి? దాని మీద దిక్కుదివ్వనం అనేది చేత కాదు. ఎందుకు ఢిల్లీ వెళ్ళి వీ లుక్ ఇన్ టు ఇట్ అంటారు. అవే మాట్లాడవలసిన మాటలు. లుక్ ఇన్ టు ఇట్ అంటున్నప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వడం రానప్పుడు దేనికి మీరు ఇంత సన్నాసమేళాన్ని గంగిరెద్దులు ఆడించడానికి ప్రజాస్వామ్యంలో గెలిచారా మీరు? ఒక రాష్ట్ర సమస్య ఒక తీవ్రతని కుమారస్వామి ఆధ్వర్యంలో ఆయన మాట్లాడిన మాటలు 19 నుంచి 24గా బాక్రానంగల ఆనకట్టు నిలబడ్డాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇదే నరేంద్ర మోడీని ప్రజల సమక్షంలో నిలబెట్టి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయనేమో అని చెప్పాడు. ఆ దమ్ముదేరం లేనప్పుడు ఎందుకురా మీరంతా? నాకు అర్థం అవుతుంది. ఎవరిని ఉద్ధరించడానికి జుత్తు ఎగరేసుకుంటూ ఊగిపోతూ ఎలక్షన్స్ ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళ విషయం మాట్లాడింది. పౌరుషాల గురించి మాడావు కదా. పౌరుషాల గడ్డ అంటే ఏంటో తెలుసా? ఉమ్మడి రాష్ట్రంలో ఓ టంగుటూరు ప్రకాశం పంతులు గుండె చింపి బ్రిటిషోడు బుల్లెట్ కాల్చమన్నాడు. డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు. ఎప్పుడైనా రఘురామకృష్ణరాజుని అడిగితే రాజరిక వంశంలో అల్లూరు సీతారామరాజు గారి ఆవశ్యకత చెప్తారు. ధైర్య సాహసాల ప్రతీక, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన మహనీయుడు. అంతదాకా ఎందుకు? ఆ కులాన్ని పిరికి వాళ్ళు అని అభివర్ణిస్తాం మనం, భయస్తులు అంటూ ఉంటాం. ఆయన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు మొన్నటి పనికిమాలిన మేళం కోసం 56 రోజులు నిరంతరం శ్రమించి అయినా ఆమర నిరాధ్యక్ష చేసి మన వాళ్ళకి రాష్ట్రాన్ని ఇచ్చిన మహనీయుడైన. సిగ్గుండాలి అలాంటి మాటలు మాట్లాడడానికి. ఎంతమంది మహనీయులు నడాడినా ధైర్య సాహసాలు. నీకు ఈ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక మహానుభావుడు అమృతరావు గారు ప్రాణత్యాగంతో ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఓ చలపతిరావు గారు ఉద్యమ నేపథ్యంతో ఏర్పడిన రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. ఏం తెలిసిన మాట్లాడుతున్నావు? లాసెస్ గురించి మాట్లాడుతున్నావు. ఈ చదువు ఏం తెలిసిన మాట్లాడుతున్నావు లాసెస్ గురించి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాసెస్ ఎలా ఇంకర్ అయ్యా తెలుసా? దే గాన్ ఫర్ ఎక్స్పాన్షన్. నీకని చంద్రబాబు నాయుడు గారికి కానీ అవగాహన లేదని చెప్తున్నాను. ఎందుకంటే ఇదే కొన్ని సంవత్సరాల క్రితం వాజ్పేయి గారు అనే మహానుభావుడు గవర్నమెంట్లో, ఇప్పుడున్న చేతకానికి బీజేపీ కాదు, చేతనైన బీజేపీ అది. ఆయన మహానుభావుడు వాజ్పేయి గారు BIFRకి రెఫర్ చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని. ఆయన ఐడెంటిఫై చేశారు ఫస్ట్. మీలాంటి తపేలా బ్యాచ్ కాదు, ఒరిజినల్గా ఐడెంటిఫై చేసిందని. దీనికి ముడిసరుకు ప్రాబ్లం అయితే BIFRకి ఎందుకు రెఫర్ చేశారని ఆ రోజు OMDCకి అనుసంధానించారు, అంటే ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి. ఇప్పుడు మీరు 900 కోట్లు అప్పు తెచ్చారు కదా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని పణంగా పెట్టి. ఇప్పుడు జరిగిన పరిణామాల్లో ఎక్స్పాన్షన్కి వెళ్ళినప్పుడు లాసెస్ ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టీల్ స్టాండర్డ్ తెలుసా? ప్రపంచంలో దీనికి ఉన్న స్టాండర్డ్ ఇంక దేనికి లేదు.
దానికి ఉన్నది ముడి సరుకుతో ఎక్కడ దొరుకుతుందో దాని గనుల్ని అనుసంధానించమని. దాని బేసిక్ ప్రాబ్లం అడ్రస్ చేయకుండా అమ్మేస్తారా? వేలాది మంది కార్మికులు తరలించేస్తున్నారు. ఒక పక్కన తరలించేసి తీసేశారు. వందలాది మంది సీనియర్ మోస్ట్ ఇంజనీర్లు సెయిల్కి తగిలించారు. సెయిల్లో విలీనం చేస్తారు. నెంబర్ 1 వెళ్ళి నెంబర్ 2లో విలీనం అవుతాడు ఎక్కడైనా? మా దౌర్భాగ్యం. మీకు ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అక్కడి నుంచి ఎందుకు చేతులు ఎత్తిందో తెలుసా? మీ ఉద్ధరించి మమ్మల్ని ఊళ్ళో వెళ్ళి 14-19 మీ ఆయనలోనే ఒరిస్సా నుంచి గనుల శాఖ మంత్రి ఉండేవాడు. ఏది ఇనుము శాఖ మంత్రి. ఆయనకు కూడా దీని మీద కంటగింపుతో ఎత్తేద్దామనే కార్యక్రమం అప్పటి నుంచి తెరలేపారు. ఏమనంటే రీజన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఉన్నాము, ఎవరికి తెలియదు. మేము చార్టెడ్ అకౌంటెంట్లు, మేము ఆర్థిక శాస్త్రం చదువుకున్న వాళ్ళమే. రీజన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఉందని మాకు తెలుసు. కానీ 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు. అబద్ధాలు ఎలా ఆడాలి, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న, ఈ 3 సిద్ధాంతాలు బాగా ఆకలించుకున్నారు. ఇందాక నేను పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడారు కదా, ఈ 3 సిద్ధాంతాలు తెలుగుదేశం నుంచి చాలా బాగా అడాప్ట్ చేసుకున్నారు. అధికారం కోసం ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న సామెల అంటే స్టీల్ ప్లాంట్ సుగాలి ప్రీతి ఆవశ్యకతతో అధికారం తెచ్చుకొని వాళ్ళిద్దరిని గాలికి వదిలేసిన నేపథ్యం మీకు మీరే సెట్. అబద్ధాలు అంటే 57 ప్రభుత్వ రంగ సంస్థలు దగ్గర చంద్రబాబు గారి రైల్లో అమ్మేశారు రియల్ ఎస్టేట్ కోసం. దాంతో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని కూడా సహాయ సహకారాలు ఇస్తారంటే 6 నెలలు సావాసం చేసిన తర్వాత వాళ్ళు వీలై ఒరిజినల్ భావజాలు రక్తం మరకేమవుతుంది. ఒరిజినల్గా కారం ముద్దలు రాసుకోమన్నావు కదా, మిర్చి రేటు మీ దైవాలు తగ్గిపోయేస్తుంది. మిర్చి అడ్లు ఇంతంత ముద్దలు కలుపుకొని తినండి. పౌరుషం మీకు రావాలి, మాకు కాదు. అధికారం మీకు ఇస్తున్నాం, నిలబెడతారు, చేతనం అవుతుందని. మీకు ఎంత చేత కాదని మొదట్లో నీకు చెప్పుకుంటుంటే ఈ చేతకార మేళాన్ని తెచ్చుకొని మేమేం చేయాలా? ఒంటరిగా నిలబడే దమ్ము లేదు, ఒంటరిగా గెలిచే సామర్థ్యం లేదు. ఆ వెనకాల తిరుక్కొని జింకి చిక్కమని బదిలీ చేసుకుని దానికి ప్రవచనాలు ఒకట. సినిమాలు చేసుకో ఎవడు కదా అన్నాడు. ఎవరిని ఉద్ధరించడానికి రాజకీయాలు చేస్తున్నావు? రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి ఊగిపోయావు కదా, పాస్పోయిన లెట్లు ఇచ్చారా అని. విభజించినప్పుడు నీకున్న ఆవేశానికే కదా మీ అందరూ ప్రభావితం అయిన వాళ్ళం. ఎక్కడుంది ఆవేశం అంటే ఏమైనా ఇంజెక్టివ్ మోడ్లో ఉంటుందా? ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వగానే మన అపరిచితుడు వేషం, మళ్ళీ అవగానే సభకు నమస్కారం వేషమా? ఎందుకీ నటన? ఆ 7 పెద్ద సినిమాలు ఏడిస్తే 4 అవార్డులైనా వచ్చింది. ఆ డబ్బింగ్ సినిమాల బదులు ఒరిజినల్కి అదేంట ఎవరిది కాంతార సినిమాలో అతను ఒరిజినల్గా చేసినట్టు ఈ సినిమాలు అలాంటివి ఏమైనా ఉంటే చేసుకో, టైం అయినా కలిసి వస్తుంది. పౌరుషాల గురించి, రక్తాలు మరిగిపోవడం గురించి, సలసలసల కాగిపోవడాల కోసం ఎవడో రాస్తాడో తప్పెల డైలాగులు, నోరిప్పితే అబద్ధాలు. గతంలో జ్ఞాపకం ఉందో లేదో, ఇదే సుజనా చౌదరి చెప్పాడని జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను స్క్రిప్ట్ కదా. ఇప్పుడు కూడా ఎవడు స్క్రిప్ట్ ఇచ్చారు చెప్పు. సుగాలి ప్రీతి విషయంలో మీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు? ప్రాంప్టింగ్లో, మళ్ళీ ప్రాంప్టింగులతో. ఎవరాయంలో జరిగింది అది? 17 ఆగస్టులో జరిగింది. అప్పుడు ఎవరు ప్రభుత్వం ఉంది? మీరు ఉద్ధరించడానికి కూటమి కట్టి తర్వాత మీరు చిన్నపిల్లలు తగ్గులాడుకొని జుట్లు పీక్కుని పోయిన మీరు బీజేపీ ఒంటరిగా మిగిలిన తెలుగుదేశం ఆయనలో జరిగిన దౌర్భాగ్యం. DNA రిపోర్ట్లు మార్చారా? ఇప్పుడు కాల్ ఫర్ ద ఒరిజినల్ ఎంక్వైరీ. అభియోగాలు మోపడం వాళ్ళు ఎవరో ఒరిజినల్ ఎంక్వైరీలు తీసి రిపోర్ట్లు తీయండి, టాలీ చేయండి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు కాంపన్సేషన్ SC/ST యాక్ట్ ప్రకారం కాంపన్సేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. మీ ఆయనలో 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కదా, ఒక చేయుత్తో అసలు ఏమీ లేనప్పుడే నేనే ప్రభుత్వాన్ని తీసుకొచ్చామని చెప్పారు కదా. అప్పుడు ఈ ఉద్యమ నేపథ్యం ఏమైంది? మొదట పట్టించుకోకుండా తర్వాత అవకాశవాద రాజకీయానికి సుగాలి ప్రీతి అనే అంశాన్ని వాడుకుంటూ 19లో ఎలక్షన్లో సొంత పెత్తనాన్ని ఎలగబెట్టినప్పుడు ఒక ఆయుధం, మళ్ళీ 24లో ఇదే పాస్పోయిన లడ్లు సామెతలాగా మళ్ళీ సుగాలి ప్రీతి అంశాన్ని తెర మీద తీసుకొచ్చి కాలక్షేపం చేసుకుంటూ అవుట్కమ్ ఎలక్షన్ అయిన తర్వాత ఏరు దాటిన తర్వాత బోడి మల్లమ్మన అని కనీసం 12 సార్లు నీ ఆఫీస్ చుట్టూ తిరిగిన పలకరించకపోవడం. ప్రభుత్వ ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి ఆయనలో వచ్చింది. 5 ఎకరాల పంట భూమి జగన్మోహన్ రెడ్డి ఆయనలో వచ్చింది. 5 సెంట్ల భూమి ఇల్లు కట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఆయనలో వచ్చింది. మీరేం చేసినరా? ఆ భూములు 10 కోట్ల విలువైన భూములు అని చెప్తున్నారుగా. ఎంతసేపు వెర్రివాడికి దేని మీద లోకం అన్నట్టు డబ్బులు డబ్బులు డబ్బులు. ఆవిడ దేనికి పోరాడుతుంది ఇప్పుడు? సుగాలి ప్రీతిని చంపిన వాళ్ళ మీద కేసులు కట్టండి, అది న్యాయం చేయండి అని అడుగుతుంది. అంతేకాని ఆవిడ ఆర్థికంగా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ మీకన్నా మనందరికన్నా ముందు గవర్నమెంట్ ఉద్యోగస్తురాలే. వాళ్ళ నాన్నకు కూడా ఉద్యోగం గవర్నమెంటే ఇచ్చింది. ఆర్థికపరమైన అంశాలతో వాళ్ళు పోరాటం చేయట్లే. అంటే నీకు ప్రాథమిక అవగాహన దేని మీద ఉంటే అప్పుడు ఏదైనా మాట్లాడచ్చు. ప్రాథమిక అవగాహన లేనడితే ఏం మాట్లాడాలి? మేమే పోరాటం చేసాం, మేమే న్యాయం అందించామని కూడా మాట్లాడారుగా. నోరాది తాడి మట్ట అని అడగాలి. అప్పుడు నాకు అర్థం కాదండి. 19 దాకా ఉన్న గవర్నమెంట్ ఎవరిది? ఎన్డీఏ కూటమితో మొదలై తెలుగుదేశంతో కంక్లూడ్ అయిన గవర్నమెంటే కదా. 2017 గవర్నమెంట్ టెన్యూర్ 5 ఏళ్ళలోనే కదా. 19లో ఎప్పుడు మేలో కదా ఎలక్షన్ అయింది మనకి. మేనా అంటే ఈ 2 సంవత్సరాలు టెన్యూర్ ఏం చేశారండి?
దగ్గర దగ్గర 2 సంవత్సరాలు టెన్యూర్ ఏం చేసినట్టు? అప్పుడేమైంది ఈ ఉద్యమ నేపథ్యం? ఫలాలు ఇచ్చిన చెట్టుకై రాళ్ళ దెబ్బలు, కాసిన చెట్టుకై రాళ్ళ దెబ్బలు, ఎందుకు నన్ను తిడుతున్నారు? ఇది మొండిమోను అంటే తెలుసా? మొండిమోను దాన్ని దయించి పళ్ళిచ్చే చెట్టుతో దయించి పోల్చుకోకండి. తెలుగుదేశం అనే చెట్టు యొక్క అవకాశాన్ని, పండుని అందుకున్న జగన్మోహన్ రెడ్డి కాదు, పవన్ కళ్యాణ్ అని చెప్పండి. తెలుగుదేశం అనే వృక్షానికి కాసిన ఫలాలు కోసుకోవడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ కింద అభివర్ణిస్తే సరిపోద్ది. అంతేకాని పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడితే. సుగర్భితి అంశం ఎవరికి తెలీదు, నేను ఖచ్చితంగా మాట్లాడాను కాబట్టే న్యాయం అందించామని కూడా చెప్పారు. ఎవరే మీకు చెప్పింది? నీకు తెలియకపోవచ్చు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధించిన జూపూడి అనే వ్యక్తి నాకు తెలుసు, తెలుగుదేశం పరంగానే. ఆయనే 2017లో ఫస్ట్ ఎత్తుకుంది అది. కనుక్కోండి చరిత్ర. అందుకే చెప్తున్నాను, చదువుకుని ఏడిస్తే అట్లీస్ట్ టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్క్ అనే వస్తుంది. చదువు లేదు, అవగాహన లేదు, ఎవడో స్క్రిప్ట్ ఇస్తే అర్థం కాకపోయినా అర్థమైనట్టు నటిస్తూ మాట్లాడడం, వీటితో సారాంశాలు ఎవరికీ అర్థమైపోయాయి మాలాట వాళ్ళకి. ఏమీ కాని దగ్గరే ఏదో అయిపోతుందన్న భ్రమలో మీరుంటే దయించి ఉండండి. ఆ భ్రమలు ఇంకొక 3 ఏళ్ళలో పొరలో ఎలా వీడితే అలా వీడితే. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగిందని అనుకుంటున్నా అని చెప్పి డిప్యూటీ సీఎం అని చెప్తున్నారు. జరిగిందంటే ఇంట్లో ఎవరిని పడితే వాళ్ళని చంపేసి ఓ 10 రూపాయలు సాయం చేసేస్తే ఆర్థిక సాయంతో ఇలా జరిగిపోతుందంటే జనాభా తగ్గుదల ఖచ్చితంగా జరుగుతుంది. ఆర్థిక మూలాల గురించి పోరాటం చెయ్యని సుగాలి ప్రీతి కుటుంబం అనే అవగాహన తెచ్చుకుంటే ఫస్ట్ ఎవరైతే ఆవిడని చంపారో ఆ పాపకి చంపిన వాళ్ళకి శిక్షించడం కోసం ఆవిడ పోరాటం. ఇది అవగాహన అంటారు, బేసిక్ అవగాహన. అది లేని వాళ్ళతో మాట్లాడి టైం వేస్ట్ చేయకండి. రెచ్చగొడుతున్నారు అన్న, వాళ్ళ కుటుంబానికి రెచ్చగొడుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు రెచ్చగొట్టినప్పుడు అయితే ఇష్టమే, మీరు రెచ్చగొట్టబోయి వేరే వాడు రెచ్చగొడితే బాధగా ఉందా? అసలు రెచ్చిపోయింది మీరే కదా. జగన్మోహన్ రెడ్డికి చిన్న గొలకరై తగిలింది, సుగాలి ప్రీతి అని ఊగిపోయింది, మర్చిపోతే. అప్పుడు పూనకాలు వచ్చాయి కదా. ఇప్పుడు న్యాయం చేయమనేసరికి పూనకాలు ఎందుకు రావట్లే? అమ్మయ్యా మన ఆయనలో కూడా డబ్బులు ఖర్చు అవ్వలేదు, మన ఆయనలో కూడా ల్యాండ్ ఇవ్వాల్సిన బాధ లేదు, అన్నీ అయిపోయి కాబట్టి దాన్ని మనకు కావాల్సినట్టు నాలిక మరతేసేద్దాం అన్న.